హలో హాయ్ వెల్కమ్ టు అన్సూయ కిచెన్. ఈరోజైతే పొడుగు వంకాయలతో కూర చూపిస్తాను. పొడుగు వంకాయల కూర చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా ఇట్లా ఇలాంటి పొడుగు వంకాయలు ఇవి ముక్కలు చేసి పెట్టుకున్న పావు కిలో ఉంటాయి. దానికి కావాల్సిన పదార్థాలు: వంకాయ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, ఒక్క ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర, ఆవాలు, మెంత్యాలు, పసుపు, కావాల్సినంత ఉప్పు. ఇక్కడ కావాల్సినంత నూనె పెట్టుకున్నా, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. జీలకర్ర, మెంత్యాలు వేస్తే మెంతికూర వాసన వస్తుంది. మెంతికూర వేయకున్నా సరే, అట్లా నేను వేసుకుంటున్నా. ఆవాలు, తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు, మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పచ్చిమిరపకాయల ముద్ద, పచ్చిమిరపకాయ ముద్ద వేసేసుకున్నాం. ఇది మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు పసుపు, మెంతికూర వాసన వస్తుంది. మెంతాలు వేసుకున్నా కదా, ఒక టీ స్పూన్ వేసుకున్నా నేనైతే. మీరు కావలిస్తే కొంచెం తక్కువ వేసుకోండి. నాకు ఇష్టం మెంతాలు, అందుకు ఎక్కువ వేసుకున్నా. కొద్దిగా ఉప్పు వేసిన, పడిపడనంత ఉప్పు ఎక్కువ వేయలేదు. ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేసినాం అనుకో వంకాయ ఉడకదు. అది మ్యాజిక్. కొద్దిగా పడనంత వేసిన, ఎందుకంటే ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై కానీకే. ఉల్లిపాయలు ఇవి కొంచెం మంచిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముద్ద వేసుకుందాం. ఇవన్నీ వేసి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని మంచిగా ఒక 15-20 నిమిషాల తర్వాత తీసి చూస్తే సూపర్గా ఉంటుంది. చపాతీకి తినొచ్చు, అన్నంలో తినొచ్చు. నేనైతే చపాతీ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు చపాతీ చేస్తాం, చపాతీకి తిందాం. మెంతికూర లేకుండా మెంతికూర వంకాయ టేస్ట్ రప్పిస్తానమాట, వస్తుంది. ఇలా మెంత్యాలు కానీ మెంతి పౌడర్ కూడా వేసుకోవచ్చు. వంకాయ మొత్తం ఫ్రై అయిన తర్వాత మెంత్యాల పొడి ఉంటే ఆ పొడి వేసుకుంటే కూడా మెంతికూర టేస్ట్ వస్తుంది. మెంతికూర ఎప్పుడు దొరకదు కదా, సీజన్లోనే దొరుకుతుంది ఎక్కువ. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, తర్వాత పచ్చికారం ముద్ద. ఎర్రకారం అయినా వేసుకోవచ్చు, పచ్చికారం అయినా వేసుకోవచ్చు. నేనైతే పచ్చికారం వేసుకుంటున్నా. నాకు ఎప్పుడు రెడీగా ఉంటుంది అంటే నేను ఫ్రిడ్జ్లో చేసి పెట్టుకుంటా పచ్చికారం పేస్ట్, అలా వేసేస్తాను. నాకైతే పచ్చికారం ఇష్టము. పచ్చికారం ఇష్టం లేని వాళ్ళు ఇట్లా కూడా వేసుకోవచ్చు, ఎర్రకారం పొడి కూడా వేసుకోవచ్చు. ఒట్టి ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. పచ్చికారం ముద్ద, ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన కానీ ఎల్లిపాయలు కూడా కచ్చపచ్చ దంచి వేసుకోవచ్చు. ఇప్పుడు వంకాయ ముక్కలు, వేసి మంచి కలిపి మూత పెట్టేసుకున్నాం. చూడండి, ఇక్కడ వంకాయలు కోసుకున్నవి ఉన్నాయి కదా, ముదిరినవి. ఒక వంకాయ ముదిరి ఉండే, ఇంట్లో విత్తనాలు ఉన్నాయి కదా, ఇవి మట్టిలో వేస్తా. ఏమైతే చూద్దాం, చెట్లు వస్తాయేమో. చెట్లు వస్తే మీకు తప్పకుండా చూపిస్తా. మంచి కలబెట్టుకొని ఇప్పుడు మూత పెట్టి పెడదాం. 15 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. కారం మట్టుకు మీ ముక్కలకు సరిపడా, మీరు సప్పగా తింటే తక్కువ వేసుకోండి, మంచి కారంగా తింటే ఎక్కువ వేసుకోండి. నేనైతే కారంగానే చేస్తున్నా, మరీ కారం కాదు, మరీ సప్పగా కాదు, మామూలుగా.
ఇప్పుడు మూత పెట్టేసి చిన్నగా చేసి ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మూత తీసి చూద్దాం. సూపర్. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. దీనికి సరిపడా ఉప్పు. మొత్తం ఉడికిపోయింది చూడండి, కలర్ చేంజ్ అయింది. ఇట్లా కలర్ చేంజ్ అయినాక ఉప్పు వేసుకొని, తగుపడ ఉప్పు వేసుకొని కలిపి మళ్ళీ 2 నిమిషాలు ఉంచి పొయ్యి బంద్ చేస్తామే, అంతే, అయిపోయింది. ఉప్పు వేసినా మంచిగా కలిపేస్తున్నా. మంచిగా ఉంది, మంచి వాసన వస్తుందండి. వంకాయ మెంతికూర, మెంత్యాల వంకాయ, మెంతి వంకాయ చూడండి. ఆహా, చాలా కమ్మటి వాసన వస్తుంది. దీనికి జొన్న రొట్టె కానీ చపాతీ కానీ పెట్టుకొని తినాలే, సూపర్ ఉంటుంది. అన్నంతో కూడా తినొచ్చు. లిక్విడ్ అయితే చేయలేదు. లిక్విడ్ లాగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేయను, నేను చపాతీతో తినాలనుకున్నాను. ఇప్పుడు పోయి బంద్ చేసుకుందాం. చూడండి, చాలా మంచిగా అయ్యింది. కూర అయితే అయిపోయింది. ఒక 15 నిమిషాలు పట్టిందండి, అంతే. నాకు కొంచెం టేస్ట్ చేస్తాను నేను. ఒక ముక్క ఆగుతలేదు ప్రాణం అన్నమాట. ఇది తింటా. సూపర్ అబ్బా, చాలా బాగుంది. ఇప్పుడు తెలుసు కదా, మీకు తెలిసిపోయింది కదా, మెంతాలు వేస్తే కూడా మెంతి కూర వేసినట్టే ఉంటుంది టేస్ట్. చాలా బాగుంటుంది, చేసుకొని తిని చూడండి. నచ్చితే ఒక లైక్ పెట్టండి, నచ్చకున్నా లైక్ పెట్టండి. తప్పకుండా హుకుం చేస్తున్నా అనుకోవద్దు, పెట్టండి, లైక్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు. ఓకే అండి, బాయ్. వంకాయ కూర చపాతీ ఇట్లా తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. వావ్, చాలా కమ్మగా ఉంది. మెంతి కూర వంకాయ అనే బదులు మెంతాలు వంకాయ, మెంతి వంకాయ చాలా బాగుంది. తప్పకుండా చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. ఇట్లా మెంతాలు వేసి, మెంతి కూర ఫేవరెట్ అయిన వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. మెంతి కూరతో వంకాయ, మెంతికూర వంకాయ, మెంత్యాల వంకాయ.